Now, ఈ సినిమా హిట్ అయితే you said there'll be new ideas which will be floating in the industry. Yeah. You know. More than the new ideas, acceptance levels. Okay, we don't have to stick to the regular formula. తెలుగులో లేదంటే ఇప్పుడు సి a lot of times ఇప్పుడు మనం మలయాళమో ఇంకో ఇండస్ట్రీయో ఎవరినో కలిసామనుకోండి, వాళ్ళు రెగ్యులర్గా మాట్లాడే మాటల్లోనే ఒక తెలియని చిన్న చూపు ఉంటుంది. అంటే ఇప్పుడు కొంతమంది టెక్నీషియన్స్ని కలిసి మాట్లాడతారు, మీరంతా సాంగ్ అండ్ డ్యాన్స్ అవే కదండి అంటారు. మనకు అప్పుడు బాధ వస్తుంది. అంటే మనకి ఎన్ని గొప్ప సినిమాలు ఉన్నాయి, విశ్వనాథ్ గారు ఎలాంటి సినిమాలు తీస్తారు, బాపు గారు ఎలాంటి సినిమా, ఎన్ని గొప్ప సినిమాలు ఉన్నాయి. అలా ఏం చూసుంటారు. ఈ మధ్యకాలంలో వచ్చిన కొన్ని సినిమాలు ఏయో చూసేసి ఇది ఇంతే, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంతే ఇంతే అంటే కోపం వచ్చేస్తుంది, లోపల నుంచి రక్తం ఉడికిపోతుంది అనమాట. సో అప్పుడు ఏం చెప్పాలనిపిస్తుంది, నేను చాలా గొప్ప సినిమాలు చేశాను బాబు, మీరు అందరు కూర్చొని చూడాలి, మీరు అసలు సరిపోరని చెప్పాలి సార్ అనిపిస్తుంది. అండ్ మన గొప్ప సినిమాలన్నీ మనకు గుర్తొస్తాయి. సో అప్పుడు సేమ్ టైం ఒక క్వశ్చన్ కూడా ఉంటుంది ఏంటంటే, అవును కదా అప్పుడెప్పుడో చేసిన వాళ్ళం ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాం? వై ఆర్ వి నాట్ ఎక్స్పెరిమెంట్? అంటే మెయిన్ స్ట్రీమ్ ఇప్పుడు రెగ్యులర్ ప్రేక్షకులకి నచ్చే గొప్ప సినిమాలు తీశారు కదా, ఈరోజు రెగ్యులర్ ప్రేక్షకులకి నచ్చే గొప్ప సినిమాలు ఎందుకు తీయలేము? ఎక్స్పెరిమెంట్ అంటే ప్రేక్షకులకు నచ్చదని లెట్ స్టాప్ బ్లేమింగ్ ద ఆడియన్స్ ఈజ్ మై పాయింట్. అంటే ముందు వాళ్ళని తప్పుపట్ట మానేద్దాం. మనం ప్రయత్నమే చేయట్లేదు, ఒప్పుకుందాం. ప్రయత్నం చేసి మంచి సినిమా తీసి అప్పుడు చూడట్లేదనండి ఒప్పుకుంటా. అప్పుడు ఎందుకు 100% చూస్తారు ఆల్వేస్. సో ముందు జెంటిల్మెన్ అలాంటి ఒక సినిమా వెన్ ఇట్ వర్క్స్ అవుట్, లాట్ మోర్ పీపుల్ మనం ఇలా అనుకున్నాం, ఇలా అయితేనే వర్కౌట్ అవుతుంది, లేదు మనం వీ కెన్ ట్రై అవుట్ డిఫరెంట్ ఫిల్మ్స్ అని ఒక యాక్సెప్టెన్స్ లెవెల్స్ వస్తాయి. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అంటున్నా. మోర్ దెన్ అఫ్ కోర్స్ ఈ టీం అందరం కలిసి కష్టపడి సినిమా చేసాం, జెంటిల్మెన్ హిట్ అవ్వాలని కోరుకుంటాం, అందులో డౌట్ లేదు. బట్ ఇది అవ్వటం వల్ల ఆ ఎక్స్ట్రా పర్క్ కూడా ఉంది, విచ్ ఇస్ వెరీ ఫర్ మీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐ వాంట్ మోర్ పీపుల్ టు కమ్ టు మీ విత్ న్యూ కైండ్ ఆఫ్ ఐడియాస్. సో ఆ రకంగా చూస్తే జెంటిల్మెన్ అనే కాదు, ఎనీబడి హూ ఇస్ ట్రయింగ్ ఎనీథింగ్ న్యూ. అండ్ అంటే ఇప్పుడు న్యూ అన్న పేరుతో వాళ్ళని బోర్ కొట్టించేస్తే తప్పు ప్రేక్షకులు. మంచి కొత్త ఐడియాలు మంచిగా తీసిన సినిమాలు వస్తే కనుక ఫ్యూచర్ సినిమా ఇండస్ట్రీకి అంటే లాస్ట్ 1 year నుంచి మనం చూస్తున్నాం సమ్ రియలీ బిగ్ ఫిల్మ్స్ డిడ్ వర్క్. ఎక్కడో తెలియకుండా ఆడియన్స్ చెప్పట్లా ఇండైరెక్ట్గా, మాకు ఇవి కాదరా బాబు కావాల్సిందని, మనకే లేట్గా వెలుగుతుంది అనమాట. సో ఆ మార్పు వచ్చేసింది ఆల్రెడీ, క్లియర్గా తెలుస్తుంది. ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్స్ ఆడినప్పుడు ఏంటంటే ఇంకా ఆబ్వియస్గా తెలుస్తుంది. సో ఒక విష్ఫుల్ థింకింగ్ అనమాట అంతే. Right. So what's coming up next for you? Next cinema Indian? జెంటిల్మెన్ తర్వాత ఇమీడియట్ రిలీజ్ విల్ బి విరించీస్ ఫిల్మ్ ఆనంది ఆర్ట్స్, వెరీ క్యూట్ ఫిల్మ్. అండ్ అంటే This is starting with it? One fun film, 2 serious films and then one fun film, you know? అలా నంబర్ ఏం లేదు, బట్ స్ట్రాటజీస్ టు చేంజ్ అంటే ఎవ్రీ ఫిల్మ్ షుడ్ బి వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద లాస్ట్ ఫిల్మ్. అది మన ప్రయత్నం. బట్ కథలు అలా రావాలి కదా, బట్ వస్తున్నాయి దేవుడి దయ వల్ల. సో విరించేది ఏంటంటే ఇక విల్ హ్యావ్ అ బాల్. అంటే అతనిలో ఉన్న ఇన్నోసెన్స్, అతనిలో ఉన్న ఆ స్వీట్నెస్ ఉంటుంది, అండ్ మీకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్. సో వెన్ ఐ నో అందరికి అలా మొదలైంది, కానీ భలే ఏదైతే ఫన్ టోన్ ఉందో ఆ ఫన్ టోన్ చాలా సటిల్గా మంచి బ్యాక్డ్రాప్లో వచ్చే సినిమా. వెరీ ఇంట్రెస్టింగ్, బట్ we just started. Right. One final question. ఏదైనా రోల్ ఉందా which Nani can't do? No. Have you told yourself I'll not get into that ever? నేను చేయలేను అని చెప్పింది అసలు ఈ రోజు దాకా లేదు, బట్ నాకు చేయాలని లేదు ఉన్నాయి. I don't like to do horror films. No horror? No. ఎందుకని? I don't know, somehow. That's latest trend. I don't mind watching. I like watching horror films, but అది కూడా చేయలేను కదా. ఏదైనా చేయగలన నమ్మకం ఉంది, బట్ ఛాలెంజ్ ఉంటే అంటే ఎలా చేస్తావరా అన్న ఛాలెంజ్ ఉంటేలో కిక్ ఉంది. అది ప్రతి సినిమాలో ఉంటే బాగుండని కోరుకుంటాను. బట్ హారర్ సినిమాలు ఏంటంటే నాకు చేయాలని లేదు. యాక్టర్గా రిలీజ్ అయితే చూస్తా, ఒక్కడనే కూర్చొని ఎంజాయ్ చేస్తాను, భయపడతాను, దుప్పట్లు కప్పుకొని చూసిన రోజులు ఉన్నాయి. బట్ అందులో వెళ్ళి యాక్టింగ్ చేయాలని లేదు నాకు. అంటే ఫర్ మీ ఐ డోంట్ నో, సమ్హౌ నో రీజన్ ఫర్ దట్, నో పర్టికులర్ రీజన్. అంటే తెలియకుండా నాకు
మొత్తం ఫ్యామిలీతో కజిన్స్తో చిన్నపిల్లలతో అందరితో వెళ్తాను సినిమాకి ఫస్ట్ డే మార్నింగ్ షో. రైట్. నాకు ఆ వాతావరణం ఇష్టం. నా సినిమా అందరూ చూసేది అయి ఉండాలి అండ్ ఏదో కొత్తగా ఉండాలని ఒక తాపత్రయం. అది ఎంతవరకు పాసిబిలిటీ అనేది తెలియదు. చేసే ప్రయత్నం చేస్తున్నాం ప్రతి సినిమాకి. ఇప్పుడు నేనే నా పేరెంట్స్ అందరిని తీసుకొని వెళ్ళటానికి హారర్ సినిమా అంటే 2 సార్లు ఆలోచిస్తా. అలాంటిది నేను వెళ్ళి కష్టపడి యాక్టింగ్ చేసి ఎందుకు అన్న ఒక ఫీలింగ్ ఏమో. మేబీ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు థింక్ ఆఫ్ రీజన్స్. బట్ నాకైతే ఎవరైనా సరే ఇది హారర్ అనగానే నాకు కట్ ఓకే థ్యాంక్ యూ అని. రియలీ హోప్ మోహన్ కృష్ణ గారు మీ దగ్గరికి ఇంకో హారర్ సినిమాతో రావాలని. మోహన్ కృష్ణ గారు రారు, ఆయనకు తెలుసు దట్ ఐఎమ్ నాట్ వెరీ ఫాండ్ ఆఫ్ యాక్టింగ్. ఇస్ దట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ యూ? 100%. దట్స్ వాట్ స్టేజ్. నో సరే డబ్బులు వచ్చే లెట్సే బోల్డ్ అంత డబ్బులు సంపాదించాం, ఒకటెక్కడో వచ్చాడు ఒక ల్యాండ్ కొనుక్కున్నాం, అది ఎవడానికి అబ్జర్వ్ చేయడానికి గ్యారంటీ ఉందా? లేదు. కారు కొనుక్కున్నాం, గుద్దడానికి గ్యారంటీ ఉందా? లేదు. ఒకటే గ్యారంటీ ఏంటంటే యాక్టర్గా ఎదిగామా అంతే, మళ్ళీ దిగాం.